ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీస్తాం కదా. ఓకే. స్క్రీన్ షాట్ తీయచ్చు. దానికి ఆ, మనకు ఒక మాడ్యూల్ ఒకటి ఉంది, పై స్క్రీన్ షాట్ ఒకటి. నేను మీకు షేర్ చేయలేదు కదా ఈ మాడ్యూల్స్. చేశాను. పై స్క్రీన్ షాట్ ఏమైనా షేర్ చేశానా? లేదు సార్. లేదు లేదు. సార్. ఒక్క నిమిషం. ఓ నాయక్, చాలా నాళ్ళ తర్వాత వచ్చావు. ఓకే. సార్ సార్కి సార్ నిన్న పెట్టండి, కూడా నాకు పెట్టండి. ఒక్క నిమిషం పెడతాను. సార్ డ్రైవింగ్ లో ఉన్నాడు అందుకని. పెడతా. పెట్టాను చూడు. ఓకే. అక్కడ చూడు. ఇప్పుడు మీకు ఒక మాడ్యూల్ ఏంటంటే, మీరు స్క్రీన్ షాట్ తీయాలనుకున్నారు అనుకోండి. ఏం చేయొచ్చు? ఆ స్క్రీన్ షాట్ను ఇమేజ్ కింద సేవ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేశాను, ఇవన్నీ కూడా మీకు పై స్క్రీన్ షాట్ అనే మాడ్యూల్లో ఉంటాయి. ఏ మాడ్యూల్లో ఉంటాయి? షేర్ అవుతుందా ఇది? మీరు ఇమేజ్ గ్రాబ్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఐజీ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ చాయిస్ అండి, ఈ పేరు హైలైట్ చేసిన పేరు. ఇప్పుడు యాక్చువల్గా మన స్క్రీన్ షాట్ అనేది ఒక ఇమేజ్ కింద ఉంటుంది కాబట్టి ఇమేజ్ గ్రాబ్ అని పెట్టాం. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఐఎం ఇమేజ్ గ్రాబ్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఐఎం డాట్ సేవ్ ఫుల్ స్క్రీన్ డాట్ పిఎన్జి అన్నాను అనుకోండి, ఈ నేమ్ తోటి సేవ్ అవుతుంది. ఏ నేమ్ తో సేవ్ అవుద్ది? స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఐఎం ఈ నేమ్ తోటి సేవ్ అవుతుంది. ఫుల్ స్క్రీన్ అని కానీ మీ ఇష్టం, మీరు పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఆ నేమ్ తో సేవ్ అవుద్ది. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఈ ఓన్ గెట్ ఎనీ, అంటే మీకు జస్ట్ మెసేజ్ వస్తుంది తప్ప మీకు అవుట్పుట్ ఇక్కడ ఏం కనపడదు. ఓకే. ఫుల్ స్క్రీన్ షాట్ సేవ్డ్ అని మాత్రం వచ్చింది. ఇది అర్థమైందా? ఇప్పుడు నేను ఆ ఇమేజ్ని డిస్ప్లే చేయాలనుకోండి, ఏం చేశాను చెప్పండి. ఇక్కడ పై స్క్రీన్ షాట్ అనేది మాడ్యూల్ మీరు పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, యాజ్ ఐ అని కానీ పి అని కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం దేనికి? పై స్క్రీన్ షాట్ అనే, అదే పై స్క్రీన్ షాట్ అనే దీనికి. ఇప్పుడు సేవ్ అని చెప్పి నేమ్ చెప్తే స్క్రీన్ ఉన్నది యాజ్ టీజ్ ఎందులో సేవ్ అవుద్ది? ఫుల్ స్క్రీన్ డాట్ పిఎన్జిలో సేవ్ అవుద్ది. తర్వాత ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇది అర్థమైందా? మీ స్క్రీన్ షాట్ డేటా ఎందులో ఉంటుంది? స్క్రీన్ షాట్ డేటా ఎందులో ఉంటుంది? ఫుల్ ఫుల్ స్క్రీన్ స్క్రీన్ పిఎన్జి. స్క్రీన్ డాట్ పిఎన్జీస్. పిఎన్జి. ఫుల్ స్క్రీన్ డాట్ ఇందులో ఉంటుంది. ఓకే. ఒక్క నిమిషం, 1 సెకండ్. మీరు ఇది కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే. అది ఎలాగో చెప్తాను, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు అలా కాకుండా మీరు గ్రాప్ చేసి ఇది, ఓకే, ఆ, ఒక్కసారి షో ఉన్నారనుకోండి, ఇది చూడండి. ఏమైంది ఇది? ఓ, ఓకే.
మ్మ్. అందులో ఆ సిస్టంలో ఉందా ఏంటిది? ఇప్పుడు స్క్రీన్ షాట్ వచ్చిందా చూడండి, ఒక్క నిమిషం. ఐ షో యూ. నేను పెయింట్లో ఓపెన్ చేశాను. స్క్రీన్ షేర్ అవడం లేదు సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి వచ్చిందా లేదా? పెయింట్ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేశాను, పైథాన్ 3.802. ఇగో ఇది స్క్రీన్ షాట్ ఇమేజ్. ఇది ఇక్కడ ఈ గీత వచ్చింది కదా, ఎస్ సార్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అది ఇమేజ్. మీరు అంటే ఆ ఇందులో నాకు ఇమేజ్ పిఎన్జి ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ ఏం లేదు కాబట్టి అలా వచ్చింది. నాకు మీకు ఇమీడియట్ గా షో అయిపోతుంది, ఇందులో ఇష్యూ ఏమి ఉండదు. ఓకే, నాకున్నది చాలా అని నువ్వు లోపల నుంచి వచ్చేసావా? వస్తే వచ్చావులే, కళ్ళు తెరిపించావు. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదెందుకు? మీరు ఇది ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ చూడండి, ఇది ఏమైంది, కోట్ ఏమొస్తుందో చెప్పాలి నాకు. ఏం చెప్పాం? డిస్ప్లే స్క్రీన్ స్క్రీన్ షాట్ ఇమేజ్ గ్రాబ్ అని పెట్టాం. ఇమేజ్ గ్రాబ్ అంటే ఆ ఇమేజ్ ఎందులోకి వస్తుంది? గ్రాబ్ అంటే స్క్రీన్ షాట్ ఎందులోకి వస్తుంది? ఐఎం అనేది ఆబ్జెక్ట్ అండి. ఐఎం అనేది ఆబ్జెక్ట్. ఐఎం డాట్ షో అంటే ఏమవుతుంది, మనకి స్క్రీన్ షాట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది అర్థమైందా? ఇది దేనికి? ఇది టు డిస్ప్లే ద స్క్రీన్ షాట్. నెక్స్ట్ రన్ చేయలేదు కదా, కంగారు పడకండి, ఇది రన్ అవ్వలేదని. నాకు ఇక్కడ యాక్చువల్గా ఇగో డిస్ప్లే అయిందా లేదా? నేను ఇక్కడ పెయింట్ సాఫ్ట్వేర్ పెట్టాను కాబట్టి అది వచ్చింది. మీకు యాక్చువల్గా అదర్ది ఏదైనా ఉన్నట్టయితే మీ సిస్టంలో ఆ సాఫ్ట్వేర్ డిస్ప్లే అవుతుంది. దేనికి? ఇది టు డిస్ప్లే ద స్క్రీన్ షాట్. నెక్స్ట్ డిస్ప్లే అవ్వలేదు సార్. డిస్ప్లే అయింది, నేను స్క్రీన్ షేర్ చేయలేదు అంతే. ఇక్కడ చూడండి. ఓహో, ఒక్క నిమిషం, పెయింట్ క్లోజ్ చేస్తాను. అగైన్ ఐఎమ్ రన్నింగ్ దిస్. ఇది చూడండి, అది ఎస్ సార్. మీరు పోర్షన్ కూడా చెప్పచ్చు. ఏది? ఏ పోర్షన్, స్క్రీన్ మొత్తం కాకుండా పర్టికులర్ ఏరియా కూడా మీరు చెప్పచ్చు. మీకు ఓఎస్లో ఏమన్నా ఐడియా ఉందా? ఏది షో చేస్తాం మీకు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ ప్రాసెస్? ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ ప్రాసెస్? ఎనీబడి? చూడండి, ప్రోగ్రామ్ అనేది స్టాటిక్ ఎంటిటీ,
when it is loaded for execution, that static entity will become a dynamic entity. Program in execution will call it as process. Program in execution will call it as process. గుర్తుపెట్టుకోండి, వాట్ ఇస్ ఎ ప్రాసెస్. ఇప్పుడు నా డాట్ పై తోటి ఏదైనా ప్రోగ్రామ్ ఉంది, నేను సేవ్ చేశాను. ఇట్ ఇస్ ఎ స్టాటిక్ ఎంటిటీ, దాని ప్రోగ్రామ్ అంటాం. when I'm executing it, that static entity will become a dynamic entity. Static entity దేని కింద అవుతుంది, డైనమిక్ ఎంటిటీ కింద కన్వర్ట్ అవుతుంది. అలా ఉంటుందని మనం ఏమని చెప్తాం, వి కాల్ ఇట్ యాజ్ ప్రాసెస్. మీకు ప్రాసెస్లు 2 టైప్స్ ఉంటాయి, ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. ఏంటిది, ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. ఫోర్గ్రౌండ్ జాబ్ అంటే ప్రయారిటీ ఉన్న జాబ్. మీరు ప్రోగ్రామ్, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రోగ్రామ్ ప్రింట్అవుట్ తీస్తున్నారు అనుకోండి, ప్రింట్అవుట్ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? మీరు ఏదో టాస్క్ చేస్తూ ఉండగా మీరు ఎందుకు, సపోజ్ ఇక్కడ క్లాస్ వింటూ ఉంటారు, ఆ పైన క్రికెట్ మ్యాచ్ స్కోర్ పైన పెట్టుకుంటాం కదా, అది బ్యాక్గ్రౌండ్లో ఉంటూ ఉంటుంది. అంటే ప్రయారిటీ ఉన్న జాబ్ ఫోర్గ్రౌండ్ జాబ్. ఐడియల్గా ఉన్నప్పుడు, సిపియు ఐడియల్గా ఉన్నప్పుడు చేసే జాబ్ని బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. ఏమంటారు అక్కడ, బ్యాక్గ్రౌండ్ జాబ్. ఇక్కడ మీరు, నేను సేవ్ చేసుకునేటప్పుడు నేను వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండొచ్చు, వేరియస్ కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. మీకు పైథాన్లో ఇమేజ్ని సేవ్ చేసినప్పుడు బ్యాక్ అండ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఎస్ అంటే మన సిస్టమ్ కంపాటబిలిటీ ఏదైతే ఉందో చూసి ఆ ఫైల్ సేవ్ అవుతుంది. ఓకే, ఈ బ్యాక్ అండ్ ఎంఎస్ఎస్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, కంపాటబిలిటీ చెక్ చేసుకుని కంపాటబిలిటీ ప్రకారం సేవ్ అవుతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ బ్యాక్ అండ్ ఎంఎస్ఎస్. ఇప్పుడు ఇమేజ్ గ్రాబ్ బ్యాక్ అండ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఎస్ అంటాం వల్ల, ఇప్పుడు మీరు విండోస్ వాడచ్చు, లైనక్స్ వాడచ్చు, మ్యాక్ వాడచ్చు, వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ కంపాటబిలిటీ చెక్ చేసుకుని దాని ప్రకారం, అంటే ఈ కంపాటబిలిటీ ఇష్యూ లేని దాని కింద ఈ డేటా సేవ్ చేస్తుంది. ఎందులో ఇది బ్యాక్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఎస్ అంటే. ఇప్పుడు రన్ చేసామనుకోండి, నేను డిస్ప్లే అవ్వట్లేదు, నేను డిస్ప్లే చేయలేదు కదా. ఎంఎస్ఎస్ బ్యాక్ అండ్ స్క్రీన్ షాట్ సేవ్డ్ అని వచ్చింది అంతే. నేను డిస్ప్లే చేయాలి అనుకోండి, ఏం చేయాలి, ఏమని చెప్పాలి, im.show. వచ్చిందా లేదా? ఈ ఎంఎస్ చూడండి, ఓన్లీ ఈ ఒక్క నిమిషం డిస్ప్లే అయిందా లేదా, ఇది దేనికి, ఇది బ్యాక్ అండ్ ఈక్వల్ టు ఎంఎస్. బ్యాక్ అండ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఎస్ అని చేయటం Yes. వల్ల. ఓకే, ఒక చిన్న డౌట్, ఒక్క నిమిషం. 0 ఉంటుంది కదా, ఎక్కడి నుంచి ఉంది ఇమేజ్, ఎక్కడి నుంచి ఉందా, ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాం, మళ్ళీ అక్కర్లేని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంపోర్ట్
ఏమైంది చెప్పండి ఇక్కడ. ఇంపోర్ట్ పై స్క్రీన్ షాట్ యాజ్ ఇమేజ్ గ్రాబ్ అన్నాం. ఇక్కడ మీరు మొత్తం డాక్యుమెంట్ కాకుండా ఇది లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్ ఈ కోఆర్డినేట్స్ మధ్య ఇవి పిక్సెల్స్ అండి. అది 10 అనే పాయింట్ 500 పాయింట్స్ మధ్య ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఎందులో ఉంటుంది, ఐఎంలో ఉంటుంది. ఎందులో ఉంది మనకి రీజియన్ డాట్ పిఎన్జిలో మొత్తం స్క్రీన్ కాకుండా ఏం చేస్తున్నాను నేను ఓన్లీ ఈ పాయింట్ 10 పాయింట్ 500 పాయింట్ ఇది లెఫ్ట్ టాప్ ఇది రైట్ బాటమ్ ఈ ఏరియాలో ఉన్న డేటా ఎందులో సేవ్ అవుతుంది మనకి ఐఎంలో. ఐఎం అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఐఎం డాట్ సేవ్ రీజియన్ డాట్ పిఎన్జి అంటే ఏమవుతుంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కోఆర్డినేట్స్ మధ్య ఉన్న రెక్టాంగిల్ డేటా ఎందులో సేవ్ అవుతుంది, రీజియన్ డాట్ పిఎన్జిలో సేవ్ అవుతుంది. ఇందాక ప్రీవియస్గా డేటా మనం ఎలా తీసుకున్నాం, ఎంటైర్ స్క్రీన్ షాట్ ఎంటైర్ స్క్రీన్ వాల్యూ అందులో స్టోర్ అయింది. ఇప్పుడు ఐఎం డాట్ షో అంటే ఈ రీజియన్ది డిస్ప్లే అవుతుంది. చూడండి తేడా ఏమిటి, ఇందాకడికి దీనికి తేడా ఏమిటి, ఇందులో దీనికి డైమెన్షన్స్ వస్తుంది. హియర్ యు ఆర్ స్పెసిఫైయింగ్ ద పాయింట్స్ స్పెసిఫై చేస్తున్నాం. ఏమిటా పాయింట్స్ 10 500 మధ్య. ఓకే, సేవ్ చేసి రన్ చేద్దాం. ఇది చూడండి ఎలా వచ్చింది మనకి. ఇదిగో మొత్తం అంతా వచ్చిందా స్క్రీన్ షాట్, మొత్తం స్క్రీన్ రాలేదు. ఇదేమో 10 ఇది 500 ఫాలో అవుతున్నారా. ఇది దేనికి, ఇది స్క్రీన్లో స్క్రీన్ షాట్. దీన్ని యాక్చువల్గా పోర్ట్ అంటారు. ఓకే, పోర్ట్ ద్వారా తీసుకో. పోర్ట్ అంటే మామూలు ఆ పోర్ట్ కాదు. ఓకే, కంప్యూటర్లో ఉండే ఆ పోర్ట్ కాదు. ఇది అర్థమైందా, ఏమైంది చెప్పండి ఇక్కడ. బి బాక్స్ 10 500 500 అంటే ఏ వాల్యూస్ వచ్చినాయి మరి, ఆ వాల్యూస్ మధ్య ఉన్న ఇది లెఫ్ట్ టాప్ ఇది రైట్ బాటమ్ ఈ కోఆర్డినేట్స్ మధ్య ఉన్న స్క్రీన్ డేటా మాత్రమే సేవ్ అవుద్ది. నెక్స్ట్ ఇమేజ్ గ్రాబ్ ఒకటి. ఇప్పుడు ఆ కోఆర్డినేట్స్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుందా, మనం స్పెసిఫై చేసుకోవచ్చు కదా ఎవ్రీ టైం? మనం స్పెసిఫై చేయాలి, మనం Okay. స్పెసిఫై చేయాలి. మనం స్పెసిఫై చేసిన కోఆర్డినేట్సే తీసుకుంటుంది. ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ఇమేజ్ లో కోఆర్డినేట్స్ నంబరింగ్? నెంబరింగ్ యాక్చువల్గా లెఫ్ట్ టాప్ 00, ఓకే, ఇమేజ్లో లెఫ్ట్ టాప్ 00 అది తీసుకుంటుంది. నాకు రైట్ బాటమ్ ఐడియా లేదు. ఓకే, దాంట్లో మీరు తీసుకోవచ్చు. ఓకే, 1024 దాకా ఉంటుంది. ఓకే, మీరు అందులో వాల్యూ ఏ వాల్యూ చెప్తే ఆ వాల్యూ తీసుకుంటుంది. మీరు మామూలు మ్యాథమెటిక్స్లో కోఆర్డినేటర్ లాగా సెంటర్ పాయింట్ 00 ఉండదు. 00 ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ టాప్ ఉంటుంది. అంటే ఇగో ఇప్పుడు ఇగో ఇక్కడ ఇది ఇది మీకు ఒక్క నిమిషం. ఇగో ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇది నా కర్సర్ ఉంది కదా ఇంపోర్ట్ పైన, ఇది ఈ స్క్రీన్ ఏదైతే ఉందో అది 00 పాయింట్ కింద తీసుకుంటుంది. ఇది రైట్ బాటమ్, ఇది మాక్సిమం ఉంటుంది. ఈ పాయింట్ లో మీరు స్పెసిఫై చేయొచ్చు రెక్టాంగిల్ కింద. ఓకే, అంటే ఇప్పుడు మనకైతే విజువల్ గా కనిపించదు కానీ మనం అందాజాకి అర్థం వేసుకోవాలి కాలేదు, numbers. మళ్ళీ అడగండి. ఇప్పుడు నాకు ఇప్పుడు విజువల్ గా కనిపించట్లేదు, ఎక్కడ 10 ఎక్కడికి ఎండ్ అవుతుంది, 20 ఎక్కడికి ఎండ్ అవుతుంది అని అది కనిపించట్లేదు. పిక్సెల్ కదా, పిక్సెల్ కదా. ఓకే, మీరు అది చెప్పి పాయింట్ పిక్సెల్ 00 లెఫ్ట్ టాప్ రైట్ Okay. బాటమ్ మాక్సిమం ఈ వాల్యూస్ మధ్య మీకు వస్తుంది. మీరు బాక్స్ స్పెసిఫై చేయలేదు, మొత్తం స్క్రీన్ యాసిటీస్ ఉన్నది ఏదైతే ఉందో అది వస్తుంది. ఓకే, Whereas ఇక్కడ స్పెసిఫై మీరు చేయాలంటే స్పెసిఫై చేస్తే ఇగో ఈ ఫంక్షన్ 1 సెకండ్ ఏం చేసాం ఇక్కడ, ఇప్పుడు 10 రైట్ ఇది లెఫ్ట్ టాప్ లెఫ్ట్ టాప్ ఓకే, ఇది ఓకే, రైట్ బాటమ్ రైట్ బాటమ్. ఈ రెక్టాంగిల్ లో ఉన్నది వస్తుంది. ఓకే,
ఓకే. ఇది మనకి ఎట్లా తెలుసు? అంటే ఇది టోటల్ ఇప్పుడు ఒక ఇమేజ్‌కి పర్టిక్యులర్‌గా ఇంత ఉంటదని ఒక ఇమేజ్ డిఫైన్ ఇమేజ్ ఉంటదా? ఇమేజ్ అని కాదు, స్క్రీన్ 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 స్క్రీన్‌కి అదే ఇప్పుడు మనకు ఒక స్క్రీన్‌కి ఇంత డిఫైన్ అని ఉంటదా? 1000 వరకు ఉంటది అట్లా అని. ఉంటుంది. అది రెజల్యూషన్ బట్టి తీసుకోవాలి. ఓకే. రెజల్యూషన్ బట్టి తీసుకోవాలి. ఓకే. జనరల్గా అది స్టాండర్డ్ విజీ ఎస్విజి ఎలా ఉంటాయి, వేరియస్ ఉంటాయి, బట్ ఇది స్టాండర్డ్ గానే ఉంటాయి. ఓకే. మీరు ఓకే. జావాలో కూడా మీరు ఈవెన్ జావాలో కూడా మీరు డిస్ప్లే చేసేటప్పుడు, ఇమేజ్ డిస్ప్లే చేసేటప్పుడు కోఆర్డినేట్స్ స్పెసిఫై చేస్తాం. వి స్పెసిఫై ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్సెల్స్. ఇది పిక్సెల్స్ ఓకే. చెప్తాం. ఓకే. ఓకే. ఇది లెఫ్ట్ టాప్ 00, ఈ రైట్ బాటమ్ నేను చెప్తాను. ఓకే. ఈ వాల్యూ హుహు. ఓకే. దాంతో మీరు ఎంత కావాలంటే అంత స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ చూడండి, బ్యాక్ అని చెప్పాను కదా, ఇది ప్రాసెస్ బ్యాక్ ఎండ్. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఏమవుద్ది చెప్పండి. ఇది మీకు ఇందాక చెప్పాను నేను, ఎంఎస్ఎస్ దేనికి, మీకు కంపాటిబిలిటీ ఇష్యూస్ ఏమి లేకుండా సేవ్ చేయడానికి. ఇది ఫోర్స్ బ్యాక్ ఎండ్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ, బ్యాక్ ఎండ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఎస్ అన్నప్పుడు మీ ఇమేజ్ సేవ్ అవుతున్నప్పుడు ఇట్ యూజెస్ దిస్. ఓకే. ఇప్పుడు ఐఎం డాట్ సేవ్, మీరు పేరు ఏం పెట్టుకున్నాను నేను, ఏదో పేరు పెట్టుకోండి, ఏదో RR1 డాట్ పిఎన్జి. ఇప్పుడు ఐఎం డాట్ షో అంటే ఏమొస్తుంది మనకి, షో అంటే ఏం వస్తుంది మనకి, ఏ వాల్యూ డిస్ప్లే అవుతుంది, RR1 RR1 డాట్ PNG. పిఎన్జి ఉంటుంది. ఇక్కడ నేను ఏమన్నా కోఆర్డినేట్స్ స్పెసిఫై చేశానా, డిడ్ ఐ స్పెసిఫై ఎనీ కోఆర్డినేట్? నో. సో ఎంటైర్ స్క్రీన్ ఈ స్టోర్డ్ ఇన్ RR1 డాట్ పిఎన్జి. RR.PNG. మీకు ప్రీవియస్ దానికి దీనికి తేడా ఏమిటాయి, ఇక్కడ బ్యాక్ అండ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఎస్ అంటే ఇట్ చెక్స్ ద కంపాటిబిలిటీ. మీ మిషన్ మీ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటిబిలిటీ చెక్ చేసుకుని సేవ్ చేస్తుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ఇట్స్. ఓకే. షో అని చెప్పలేదా మనం? ఎస్. ఇక వచ్చిందా లేదా, స్క్రీన్ షాట్ లేట్గా తీసింది ఇది. ఓకే. ఏది, బ్యాక్ అండ్ వచ్చిందా లేదా ఇది స్క్రీన్ షాట్? Yes, sir. సేవ్ ఇట్. దేనికి ఇది, ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇప్పుడు మీకు పేరెంట్ ప్రాసెస్, చైల్డ్ ప్రాసెస్ అంటారు. ఏమిటి, పేరెంట్ ప్రాసెస్, చైల్డ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇది ఏమిటది, ఐఎం ఈక్వల్స్ టు ఇమేజ్ గ్రాబ్. ఇక్కడ పేరు నేను ఐఎం ఇమేజ్ గ్రాబ్ అని పెట్టాను కాబట్టి ఇక్కడ ఇమేజ్ గ్రాబ్ అని పెట్టుకోండి, మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, టు గ్రాబ్ ది ఇమేజ్, పై స్క్రీన్ షాట్ డాట్ గ్రాబ్. చైల్డ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఏది క్రియేట్ అవ్వదు, చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అవ్వదు. ఓకే. చైల్డ్ ప్రాసెస్ ఏంటి చూడండి, ఇప్పుడు మీకు ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనం ఏమని చెప్తాం, విల్ కాల్ ఇట్ యాజ్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ మే క్రియేట్ సబార్డినేట్ ప్రాసెసెస్, P2, P3, P4. ఇవి దేని అండర్లో ఉన్నాయి, P1 అండర్లో ఉన్నాయి.
P1 ఏమని చెప్తారు? పేరెంట్ ప్రాసెస్. ఈ P2, P3, P4 ఏమని చెప్తారు? వీళ్ళు కాల్ ద ఈ P1 ఏ ప్రాసెస్? పేరెంట్ ప్రాసెస్. ఇవి ఏ ప్రాసెస్? చైల్డ్ ప్రాసెసెస్. మీరు యాక్చువల్గా ఇలా ఇదంతా ఓఎస్ కంపాటబిలిటీ అండి. ఇందులో మీరు ఈ ఇమేజ్ గ్రాప్ చేస్తున్నప్పుడు ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ చైల్డ్ ప్రాసెస్. ఆపరేటింగ్ సిస్టమ్ వోంట్ క్రియేట్ ఎనీ చైల్డ్ ప్రాసెస్. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏది ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. ఎప్పుడు? వెన్ యూస్ చైల్డ్ ప్రాసెస్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఏ స్టేట్మెంట్ ఇచ్చాం? గ్రాప్ ఫంక్షన్లో వెన్ యూ రైట్ చైల్డ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ఏది ఎగ్జిక్యూట్ చేయదు? అది ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ చైల్డ్ ప్రాసెసెస్. ఈ ప్రాసెసే మెయిన్ ప్రాసెస్ అది. ఇంకా సబార్డినేట్ ప్రాసెస్ కింద టాస్క్ని డివైడ్ చెయ్యదు. ఇది ఎందులో? ఇది పై స్క్రీన్ షాట్ ఐ మీన్ మాడ్యూల్లో గ్రాప్ ఫంక్షన్లో వెన్ యూ రైట్ చైల్డ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నప్పుడు ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ చైల్డ్ ప్రాసెస్. ఓకే, ఈ సబార్డినేట్ ప్రాసెస్లు క్రియేట్ అవ్వవు. దీనివల్ల ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది దీనివల్ల పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సబ్ ప్రాసెస్లు డిజేబుల్ అవుతాయి. ఏవి డిజేబుల్ అవుతాయి? సబ్ ప్రాసెసెస్ డిజేబుల్ అవుతాయి. ఇక్కడ ఒక్క నిమిషం, విల్ మాడిఫై ద కోడ్. ఇక్కడ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? IM డాట్ Show. షో. గుడ్. ఏం డిస్ప్లే అవ్వలేదు? స్లోగా అవుతుందేమో. వచ్చింది, సారీ. మీకు వచ్చిందా లేదా? స్క్రీన్ షాట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఓకే, ఇమేజ్ ఇక్కడి నుంచి ఓకే, ఇది ఈ పాయింట్ దాకా. ఓకే, ఈ లెఫ్ట్ టాప్ నుంచి ఇక్కడ వరకు మీకు వస్తుంది. ఇది దేనికి? అది చైల్డ్. ఏం చేసాం? వీఆర్ డిజేబులింగ్ చైల్డ్ ప్రాసెస్ డిజేబుల్ చేసాం. ఓకే, నెక్స్ట్ సార్ కొంచెం సరిగ్గా అర్థం కాలేదు సార్ చైల్డ్ ప్రాసెస్. ఇప్పుడు ఏదైనా టాస్క్ ఉంటే కనుక దాన్ని సబార్డినేట్ టాస్క్ కింద డివైడ్ చేసి చేయొచ్చు. ఓకే, ఇది ఓఎస్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ సబార్డినేట్ ప్రాసెస్ల కింద సబ్ టాస్క్ల కింద డివైడ్ చేయకుండా, సబ్ ప్రాసెస్ల కింద క్రియేట్ చేయకుండా ఒక ప్రాసెస్ కిందే చేస్తుంది. ఎప్పుడు? అది చైల్డ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నప్పుడు. అర్థమైందా? ఏమిటి? ఒక ప్రాసెస్ ఉంటే, ఓకే, ఏదో ప్రాసెస్ అంటే ఏమిటి? ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ మనం ఏమని చెప్తాం? ప్రాసెస్ అంటే. ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంటే, ఓకే, యాక్చువల్గా ఆ ప్రాసెస్ ఏం చేస్తుంది? ఇట్ క్రియేట్స్ సబార్డినేట్ ప్రాసెసెస్. ఏం క్రియేట్ చేస్తుంది? సబార్డినేట్ ప్రాసెస్లు క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కొంచెం స్లో అవుతుంది సిస్టమ్, ఐ మీన్ స్లో అవుతుంది. ఇప్పుడు సబార్డినేట్ ప్రాసెస్ క్రియేట్ చేయకుండా అవ్వాలి అని అనుకున్నట్టయితే ఏం చెప్పాలి? చైల్డ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? చైల్డ్ Child ప్రాసెస్ ఈజ్ process. ఈక్వల్ టు ఫాల్స్ అన్నప్పుడు మెయిన్ ఒక ప్రాసెస్లోనే ఏం చేస్తుంది? ఇది చేస్తుంది. ఇంక మళ్ళీ ఏం క్రియేట్ చేయదు? సబార్డినేట్ ప్రాసెస్లు క్రియేట్ చేయదు. అర్థమైందా? ఓకే సార్.
నెక్స్ట్ మెయిన్గా ఇందులో స్క్రీన్ షాట్ది ఒకటే వస్తుంది తప్ప రిమైనింగ్ అంత ఎక్కువగా ఏం వాడేయం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఏం చేస్తుందో. ఏం చేసాను చెప్పండి ఇక్కడ. ఇంపోర్ట్ ఏం చెప్పు, ఇంపోర్ట్ పై స్క్రీన్ షాట్ యాజ్ ఇమేజ్ గ్రాబ్. ఇమేజ్ గ్రాబ్ లో ఏం చెప్పాను నేను ఇందాక? 10 కోఆర్డినేట్ కాకుండా 100 600 400 చెప్పాను. బ్యాక్ అండ్ ఏమని చెప్పాను? ఎంఎస్ఎస్ చైల్డ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నాను. ఇప్పుడు ఐఎం డాట్ సేవ్ ఆప్టిమైజ్డ్ పిఎన్జి అన్నాం అనుకోండి, దీనివల్ల ఏమవుతుంది? ప్రోగ్రామ్ ఏమవుతుంది? ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు? నేను మొత్తం స్క్రీన్ తీయటం లేదు. ఎక్కడి నుంచి తీస్తున్నాను? లెఫ్ట్ టాప్ ఎంత? 100 రైట్ బాటమ్ 600 400. బ్యాక్ అండ్ ఏం చెప్పాం? ఎంఎస్ఎస్ కంపాటబిలిటీ చెక్ చేస్తుంది. చైల్డ్ ప్రాసెస్ ఏమవుతుంది? ఫాల్స్. ఇప్పుడు మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? మనకి ప్రాసెస్ ఫాస్ట్ గా సేవ్ అవుతుంది. ఓకే, ఏది ఎంఎస్ఎస్ అని చెప్తాం, ఇది సేవ్ అవుతుంది. నేను ఇది సేవ్ చేయట్లేదు, ఇమేజ్ డిస్ప్లే చేయటం లేదు. ఓకే, చూడండి, ఆప్టిమైజ్డ్ స్క్రీన్ షాట్ సేవ్డ్. ఎందులో ఇది ఎంఎస్ఎస్ ఒకటి, ఇక్కడ ఫాల్స్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఎర్రర్ వస్తుంది. మరి ఇది ప్రోగ్రామ్ ఒక్కసారి చూడండి. ఇది బ్యాక్ అండ్ ఆప్షన్ టేబుల్లో దేనికి? ఇది ఎంఎస్ఎస్ చెప్పామనుకోండి, ఏ ప్లాట్ఫామ్స్లో వాడచ్చు? వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఫాస్ట్ ఏంటి? స్పీడ్ ఏంటి? ఫాస్ట్గా అవుతుంది. తర్వాత బ్యాక్ అండ్ స్క్రాట్ వాడామనుకోండి, ఎందులో వాడాలి? ఇది లైనెక్స్లో వాడాలి. ఎందులో వాడాలి? లైనెక్స్. ఇది కూడా ఎక్కడ ఇవ్వాలి? కమాండ్ లైన్లో ఇవ్వాలి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఏంటి? పిల్ అనేది ఒకటి ఉందనుకోండి, ఇది కూడా ఆల్ ప్లాట్ఫామ్లో వాడచ్చు. ఇది ఏదో ఉంటుంది మీడియం. వాడాల్సింది ఏంటి? పిల్లో ఇమేజ్ గ్రాబ్ అనేది వాడాలి. తర్వాత అలాగే విండోస్ మ్యాక్స్లో అయితే డబ్ల్యూఎక్స్ వాడచ్చు, వ్యాక్స్ పైథాన్. అలాగే జినోమ్ ఉంది, లైనెక్స్, ఇది స్లో. నెక్స్ట్ మ్యాక్ ఓఎస్ ఉందనుకోండి, ఇక్కడ ఏది వాడతాం? బ్యాక్ అండ్ ఏది వాడాలి? మ్యాక్ ఓఎస్ఎక్స్ వాడతాం, మ్యాక్స్ ఓఎస్ వాడచ్చు, ఇది మీడియం. అంటే అన్నిట్లోనూ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేది ఏది? ఏ బ్యాక్ అండ్ వాడాలి? ఎంఎస్ఎస్. ఇది ఎందులో? ఇది స్క్రీన్ షాట్ సేవ్ చేసుకునేటప్పుడు. ఓకే, ఇది ఒక్కటి చూడండి. ఓహో,
ఎక్కడ బ్రాకెట్ ఎక్కడ వచ్చింది? ఎస్. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చిందండి? ఫుల్ పిఎన్జి క్యాప్చర్డ్, అదే టాప్ లెఫ్ట్ క్యాప్చరింగ్ సెంటర్ 3 పార్ట్ల కింద తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఏం రాసాం? క్యాప్చర్ స్క్రీన్స్. ఏం వాడాం ఇక్కడ? క్యాప్చర్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ అన్నది. నేమ్ ఎన్ని ఉన్నాయి? నేమ్ పేరేం పెట్టాం? స్క్రీన్ షాట్ అని. ఇంకోటి ఏం తీసుకున్నాం? బాక్స్, బ్యాక్ అండ్ ఎంఎస్ఎస్. ఇప్పుడు మీరు ఇక్కడ కాల్ చేసినప్పుడు ఏం చెప్పాం? ఫుల్ అని చెప్పాం. అంటే ఇక్కడ నేమ్ ఫుల్ తీసుకుంటుంది. 2 పారామీటర్స్ చెప్పలేదు కాబట్టి బాక్స్ ఉండదు, బ్యాక్ అండ్ ఏముంటుంది? ఎంఎస్ఎస్ ఉంటుంది. ఇమేజ్ గ్రాప్ బాక్స్ ఏం చెప్పాం? బాక్స్, బ్యాక్ అండ్ మీరు ఏ వాల్యూ చెప్తారో బ్యాక్ అండ్. చైల్డ్ ప్రాసెస్ ఫాల్స్ చెప్పాం. ఫైల్ నేమ్ ఏంటి? మీరు ఏ నేమ్ చెప్పారో ఇక్కడ మీరు ఏం చెప్పారు? full.png అనే నేమ్ తోటి సేవ్ అవుద్ది. ఓకే, రెండోసారి కాల్ చేసినప్పుడు టాప్ లెఫ్ట్ అని చెప్పి కోఆర్డినేట్స్ ఏం చెప్పారు? 00, 400, 300 చెప్పారు. అంటే ఇప్పుడు ఫైల్ నేమ్ ఏం తీసుకుంటుంది? టాప్ లెఫ్ట్. బాక్స్ ఇగో ఈ వాల్యూస్ తీసుకుంటుంది. బ్యాక్ అండ్ ఏం తీసుకుంటుంది? డిఫాల్ట్ వాల్యూ ఎంఎస్ఎస్ తీసుకుని స్క్రీన్లో ఈ ఏరియాని ఏ నేమ్తో సేవ్ చేస్తుంది? టాప్ లెఫ్ట్ తోటి సేవ్ అవుతుంది. లాస్ట్ది ఏంటి? సెంటర్ అన్నారు. ఏమొచ్చింది మనకి? ఈ కోఆర్డినేట్స్ మధ్య నేమ్ ఏం తీసుకుంటుంది? స్క్రీన్ షాట్ బదులు సెంటర్ అని చెప్పి center.png తోటి సేవ్ అవుతుంది. ఈ కోఆర్డినేట్స్ మధ్య డేటా తీసుకుంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫైల్ ఏముంటుంది? full.pngలో ఫుల్ స్క్రీన్, తర్వాతది టాప్ left.png, center.pngలో సేవ్ అవుతుంది డేటా. అర్థమైందా? మీరు మొత్తం అంతా అక్కర్లేదు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ షాట్ సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేయాలి? సేవ్ ఫైల్ నేమ్. సేవ్. ఓకే, దేనికి? ఇది నేమ్ సేవ్ చేసేటప్పుడు. ఓకే, ఇంకోటి ఉంది, ఆ మాడ్యూల్ రేపు చెప్తాను. ఇందులో మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏది? స్క్రీన్ షాట్ది కాకుండా ఇంకోటి పెడతాను, అదే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI మాడ్యూల్ ఇంపార్టెంట్. అది బాగా నేర్చుకో. రేపు లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే.